హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఒక మంచి ఇండిపెండెంట్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. సో మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. మొత్తం బిల్డింగ్ రెంట్కి ఇచ్చుకున్నా కూడా సో బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక దాదాపుగా మీకు 25,000 వరకు రెంట్ కూడా వస్తుందండి. కేవలం 33,20,000 రూపాయల లో బడ్జెట్ ప్రాపర్టీ అనమాట. సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. రెండు వైపులా రోడ్డు ఉంటుంది కాబట్టి మీకు కమర్షియల్ పరంగా వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఒకవైపు రోడ్డు 33 అడుగుల రోడ్డు, ఇంకోవైపు 24 అడుగుల రోడ్డు అయితే వస్తుందండి. సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 36.5 వెడల్పు, 19 లోతు అయితే వస్తుందండి. 77 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు. సో కింద పైన కలిపి మనకి 1045 SFT అయితే వస్తుందండి. సో ఇది పడమర ఉత్తరం కార్నరు, ఉత్తరం ఎంట్రన్సు. సో వాయువ్యం నడక, ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద బాత్రూమ్ కూడా ఇచ్చారు. కింద 3 షాప్స్ అయితే వచ్చాయండి. పైన రెసిడెన్షియల్ పోర్షన్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా బాల్కనీ స్పేసు. సో ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 33,20,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచే ఆప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. ప్రైస్ అనేది 33 నుంచి 35 కావచ్చు, 40 కావచ్చు, 45 కూడా కావచ్చు అండి. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పైకి కూడా పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే పైన షెడ్ కానీ లేదంటే కనుక స్లాబ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పైన కింద కూడా మనం సెమీ కమర్షియల్గా చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి సుమారుగా 13 కిలోమీటర్లు, మన బందర్ రోడ్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. విజయవాడ టు మన గోశాల రోడ్లో పెనమలూరు మండలం వణుకూరు విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట. రెసిడెన్షియల్ జోన్ అండి. చుట్టూ కూడా అంతా క్లాస్గా ఉంటుంది, డీసెంట్ ఏరియా అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీని. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.